పిల్లలు ఎంత ఎదిగినా తల్లికి ఎప్పటికీ చంటి పిల్లలే కదూ. 21st మార్చ్కి మా ఇల్లు వన్ టర్న్ 15. వాడి 15th బర్త్డే స్పెషల్గా ఉండాలని నేను ఆరాటపడుతుంటే మా వాడు ఏదో పెద్ద సిద్ధాంతిలాగా స్టాయిక్గా మాట్లాడటం నాకు కొంత బాధగా అనిపించింది. నా పర్స్పెక్టివ్లో బర్త్డే అంటే ఎవరైనా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్గా ఫీల్ అవ్వాలి, తమ పుట్టుకను తాము గుర్తించాలి, నలుగురు గుర్తించాలి అని అనుకోవాలి. అందులోనూ 15 yearsకే స్టాయిసిజం ఏంటండి? నేను వాడిని కన్విన్స్ చేస్తూ ఆ ముందు రోజు రాత్రి చిన్న లైఫ్ నాన్న, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు చనిపోతామో తెలీదు, చిన్న చిన్నవి సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పాను. వెంటనే అలా అయితే నేను రేపు స్కూల్కి వెళ్ళను, గో కార్టింగ్ తీసుకువెళ్ళు అని ఇన్స్టెంట్గా అడిగేసరికి ఎస్ చెప్పాల్సి వచ్చింది. యాక్చువల్లీ 10th ఎగ్జామ్స్ రాస్తున్నాడు అశ్విన్. 21st ఉండవలసిన ఇంగ్లీష్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. బట్ స్కూల్కి పిలిచి పిల్లల్ని టీచర్స్ చదివిస్తున్నారు. మామూలుగా అయితే అలా స్కూల్ మిస్ చేయించడం నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. బట్ లాక్ అయిపోయాను, ఇంకా చేసేదేమీ లేదు. లేట్లీ నా పిల్లలిద్దరూ F1 రేసింగ్ అబ్సెషన్లో పడ్డారు. దానికి ఏదో చిన్న డమ్మీలా మన విజయవాడ తాడేపల్లిలో అడ్వెంచర్ అనే గో కార్టింగ్ ప్లేస్ ఒకటి ఉంది. మా మరిది చెల్లి ఇంట్రడ్యూస్ చేశారు మాకది. ఇంకేంటి, రేసింగ్కి తీసుకెళ్ళాను. మా చిన్నవాడు పేరు వాల్విన్, 10 year old. వాడికి యాక్సిలరేటర్ బ్రేక్స్కి కాలు అందడం లేదు. అక్కడ ఉన్న సపోర్టర్స్ రిస్కీ అండి వద్దని చెప్తున్నారు. వాడేమో వినడు, మారం చేస్తున్నాడు. సరేలే అని ఏదో వెనక పిల్లోస్ పెట్టించి ఓకే చేశాను. కానీ పిల్లలిద్దరు కార్ట్ రేసింగ్ చేస్తుంటే ఇక్కడ నా హార్ట్ రేసింగ్ చేస్తుంది. హార్ట్ బీట్ పీక్స్లో ఉండింది. అక్కడ ఒక డిస్క్లైమర్ నోట్ ఉంది, ఇట్స్ రిస్కీ, డెత్ మే ఆల్సో అక్కర్ అని. పిల్లలు టీవీలో ఫాలో అవడం తప్ప వాళ్ళకి ఏమీ అనుభవం కూడా లేదు. సో నాకు చాలా టెన్షన్గా ఉండింది. బట్ లక్కీలీ పిల్లలిద్దరూ ఎంజాయ్ చేశారు. ట్రాక్లో వీళ్ళకంటే పెద్దగా ఉన్న వాళ్ళు కూడా ఎడ్జెస్లో బంపింగ్ చేయడం, ఆగిపోవడం చేశారు. కానీ వీళ్ళు బాగానే రేస్ చేశారు. ఆస్వన్ అయితే సూపర్ ఫాస్ట్గా రైడ్ చేశాడు. వ్యాలీ ఫస్ట్ 2 rounds స్లో ఉండి తర్వాత పికప్ అయ్యాడు. ఈ ఇంట్రెస్ట్ నుండే వాళ్ళ లెర్నింగ్ని ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని వాడి 15th బర్త్డే గిఫ్ట్గా హౌ టు బిల్డ్ ఏ కార్ రిటన్ బై ఆండీ నూయిని ప్రజెంట్ చేశాను. వాడు చాలా ఎక్సైట్ అయ్యాడు. అండ్ ఇంకా ఎగ్జామ్స్ ఉన్నా సరే నైట్ పడుకునే ముందు, ఉదయం లేచిన వెంటనే ఎప్పుడు రిలాక్స్ అవ్వాలనిపిస్తే అప్పుడు ఆ బుక్ చదువుతున్నాడు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ సాటిస్ఫైడ్. బట్ వాడి మూడ్ని రెగ్యులేట్ చేసే ప్రాసెస్లో బర్త్డే రోజంతా ఉల్టా పుల్టా జరిగిపోయింది. విన్ని తల్లి 15th బర్త్డే కేక్ కటింగ్ లేకుండా ఉండటమే స్పెషల్ అయింది ఆఖరికి.